రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల సర్వే మొబైల్ అప్లికేషన్ లాంచ్ కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మొత్తానికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని అయితే మాత్రం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇప్పుడు ఇళ్ల సర్వే మొబైల్ అప్లికేషన్ లాంచ్ కార్యక్రమం జరుగుతుంది. లైవ్ ద్వారా చూద్దాం. గృహ నిర్మాణ శాఖ కార్యదర్శి డాక్టర్ జ్యోతి బుద్ధ ప్రకాష్ ఐఏఎస్ గారి స్వాగత వచనాలు. సభకు నమస్కారం. ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు మొబైల్ యాప్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటున్న మన ప్రియతమ గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి, గౌరవ గృహ నిర్మాణ శాఖ మంత్రి గారికి మరియు ఇతర మంత్రులకు, వేదిక పైన ఉన్న పెద్దలందరికీ, మీడియా మిత్రులకు స్వాగతం, సుస్వాగతం. ఈ భూమిపై ప్రతి జీవికి ఒక గూడు అవసరం. మనుషులకు ఇది మరీ అవసరం. ఇల్లు పేద కుటుంబం యొక్క సామాజిక గౌరవాన్ని పెంచుతుంది, ఆర్థిక భద్రతను ఇస్తుంది. ఇది ఒక ఇంటర్ జనరేషనల్ ఎకనామిక్ అసెట్. ప్రతి పేదవాడి ఈ కళ సహకారం చేయడం ప్రభుత్వం యొక్క బాధ్యత. అందుకే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 25 లక్షల ఇండ్లకు పేర్లకు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఇందిరమ్మ ఇళ్ళు పథకం మొదలు పెట్టుతున్నది. ప్రజాపాలనలో ఇళ్ల కొరకు వచ్చిన 80 లక్షల దరఖాస్తులు పరిశీలనకు ఇందిరమ్మ మొబైల్ యాప్ ద్వారా టెక్నాలజీ ఉపయోగిస్తున్నాం. టెక్నాలజీతో పాటు సోషల్ ఆడిట్ కూడా చేయబోతున్నాం. భూమి లేని వ్యవసాయ కూలీలు, విడోసు, సఫాయి కర్మచారి, డిజేబుల్ లాంటి వారికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతున్నది. దేశంలోనే మొదటిసారిగా ఇంటి నిర్మాణానికి 5 లక్షలు ఆర్థిక సాయం అందజేయబోతున్నాం. ఈ బృహత్ కార్యక్రమానికి వచ్చేసిన అందరికీ మరోసారి ఆహ్వానం పలుకుతున్నాను. అందరికీ శుభాభివందనాలు. జై హింద్. ధన్యవాదాలు సార్. గౌరవనీయులైన రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి సందేశం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవనీయులు, మనందరి అభిమాన నాయకులు రేవంత్ రెడ్డి గారికి, డిసి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పెద్దలు బట్టి విక్రమార్క గారికి, పిసిసి అధ్యక్షుల వారికి, గౌరవ సహచార మంత్రులు ఉన్నారు, పెద్దలు కేశవరావు గారు, నరేందర్ రెడ్డి అన్న, అదే రకంగా చిన్నారెడ్డి అన్న, చాలామంది, షబీర్ అలీ భాయ్, మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, జోపల్లి గారు, పొన్నం ప్రభాకర్ అన్న, అదే రకంగా సిఎస్ గారు, హౌజింగ్ శాఖ, మిగతా శాఖల అధికారులు, ఈ కార్యక్రమానికి హాజరైన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారం. ఇది చాలా శుభదినం. ఎన్నికల ముందు ఆనాటి పిసిసి అధ్యక్షులు ఈనాటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ,
ఎన్నికల ముందు రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసిన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు కానీ మేమందరం ఏ గ్రామానికి వెళ్ళినా ఏ నియోజకవర్గానికి వెళ్ళినా ప్రతి ప్రాంతంలో ప్రతి గ్రామంలో ప్రతి డివిజన్లో ఆనాటి ఇందిరమ్మ ఇళ్ళు చూపిస్తూ ఆ సందర్భాన్ని గుర్తు చేస్తూ అటువంటి రోజులు రావాలని మా కళ నెరవేరాలని యావత్ తెలంగాణ ప్రజలు సంకల్పంతో ఆలోచనతో ఇందిరమ్మ రాజ్యం వస్తేనే ఇందిరమ్మ ఇళ్ళు వస్తాయని పూర్తిగా విశ్వసించి నమ్మి ఇందిరమ్మ రాజ్యాన్ని తెలంగాణ రాష్ట్రంలో తెచ్చుకొని సుమారు 1 సంవత్సరం పూర్తి కాబోతుంది. ఈ సంవత్సర కాలంలో గడిచిన 10 సంవత్సరాలలో ఆనాటి ప్రభుత్వం 2 BHK కార్యక్రమాన్ని చేపట్టి అంతకుముందు ఇందిరమ్మ ప్రభుత్వంలో దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వమో కట్టనన్ని ఈనాటి తెలంగాణ రాష్ట్రంలో సుమారు 18,56,000 ఇళ్ళు పూర్తి చేస్తే ఇప్పటికీ మనం ఏ గ్రామానికి వెళ్ళినా ఆ ఇందిరమ్మ ఇళ్ళు దర్శనమిస్తాయి. ఏ గూడానికి వెళ్ళినా ఏ తండాలకు వెళ్ళినా ఎంత మారుమూల అడవిలో ఉన్న ప్రాంతానికి వెళ్ళినా ఇందిరమ్మ ఇళ్ళు దర్శనమిస్తాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకున్న 10 సంవత్సరాలలో ఆనాటి ప్రభుత్వం కేవలం 1,52,000 ఇళ్లకి టెండర్ పిలిచి 98,000 ఇళ్లు పూర్తి చేసి ఇందుట్లో 100% పూర్తయిన ఇల్లు 62,000 ఇళ్లుంటే ఈ 62,000 ఇళ్లు కేవలం ఆ పార్టీకి సంబంధించిన వారికి వారి తొత్తులకే ఇచ్చుకొని నిరుపేదలని ఆనాటి ప్రభుత్వం విస్మరించింది. ఈ ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం ఏవైతే అసంపూర్తిగా మిగిలిపోయిన 35,000-36,000 ఇళ్లని పూర్తి చేస్తూ యుద్ధ ప్రాతిపదిక మీద ఇప్పుడే హైదరాబాద్ కలెక్టరేట్ లో నేను పొన్నం ప్రభాకర్ గారు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ ముషీరాబాద్ కాన్స్టిట్యున్సీలో 84 ఇళ్లు పట్టాలు ఇచ్చి వచ్చాం, డిస్ట్రిబ్యూట్ చేసి వచ్చాం బెనిఫిషరీస్ కి. వాళ్ళ ఆనందానికి హద్దులు లేవు. అటువంటి సందర్భాన్ని గత ప్రభుత్వం పూర్తిగా విస్మరిస్తే ఆ అసంపూర్తిగా కట్టిన ఇళ్లను పూర్తి చేస్తూ టెండర్ స్థాయిలో ఉన్న వాటిని వీలైనంత వరకు కంప్లీట్ చేస్తూ ఈ ప్రభుత్వం అన్నిటిలోకి వ్యవసాయానికి ఎంత టాప్ ప్రయారిటీ ఇచ్చిందో, యువతకి ఎంత ప్రాధాన్యత ఇచ్చిందో అదే పద్ధతిలో పేదవాడి చిరకాల కోరిక చిరు ఆశ ఒక గూడు, అది ఇందిరమ్మ రాజ్యంతోనే సాధ్యమని మా అందరినీ దీవించిన పేదవాళ్ల కోసం మొదటి విడతగా ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి గారు, మా కేబినెట్ సహచరులు, మిగతా ఎమ్మెల్యేలు, ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేలు సూచనలు కూడా తీసుకొని ప్రతి నియోజకవర్గానికి తక్కువలో తక్కువ మొదటి విడత 3,500 ఇళ్ళు ఇస్తూ ప్రతి ఇంటికి 5 లక్షల రూపాయలు ఇస్తూ అది 4 విడతలతో ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టి తక్కువలో తక్కువ కనీసం 400 చదరపు అడుగుల్లో ఒక టాయిలెట్, ఒక కిచెన్ తో ఇల్లు ఏర్పాటు వారు సొంతం కట్టుకునే కార్యక్రమానికి ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రజాపాలనలో లక్షలాది అప్లికేషన్లు వచ్చాయి. ఈ లక్షలాది అప్లికేషన్లో జెన్యూనిటీ ఎవరు పేదవాళ్ళు, పేదవాళ్లలో బహు పేదవాళ్ళు ఎవరు, వికలాంగులు ఎవరు, ఈ వికలాంగుల్లో నిజంగా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు ఎవరు, వితంతువులు ఎవరు,
ఈ యుతంతువుల్లో పేదవాళ్ళు ఎవరు ఇలా ఐడెంటిఫై చేయటంతో పాటు విడతల వారిగా ఇచ్చే ఈ కార్యక్రమానికి ఇది నిరంతరము ఈ రాబోయే 4 సంవత్సరాలే కాదు, మళ్ళీ ప్రజల దీవెనలతో వచ్చే తర్వాత 5 సంవత్సరాలు కూడా ఇది నిరంతరము కార్యక్రమాన్ని చేపట్టాలని ఈరోజు శ్రీకారం చుట్టిన దాంట్లో భాగంగా ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు యాప్ను లాంచ్ చేసిన తర్వాత రేపటి నుంచి ప్రతి గ్రామానికి అధికారులు వెళ్తారు. ఇక్కడ ఏ ఒక్క వ్యక్తికి కానీ ఒక్క రూపాయి కూడా ఎవరు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ ప్రభుత్వానికి మన ఇందిరమ్మ రాజ్యంలోని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం